గత ప్రభుత్వం ప్రజల మీద చెత్త పన్నేసింది, కానీ 85 లక్షల చెత్తను యాక్చువల్ గా వదిలేసి వెళ్ళిపోయింది. చెత్త పన్నేటిగా కాదు, చెత్త పన్నేసింది చెత్తను క్లీన్ చేయడానికి, కానీ ఆ చెత్తని డంప్ యార్డ్స్ లో 85 లక్షలు ఇచ్చింది. ఏదేమైనప్పటికీ 85 లక్షల టన్నుల చెత్త ఏదైతే ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం మిల్చిపోయిందో గ్రౌండ్ లెవెల్, ఆ మొత్తాన్ని రేపు అక్టోబర్ 2వ తేదీ పూర్తి చేస్తున్న లోపల 2014-19లోనే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ 10 శాంక్షన్ చేశారు. ప్రతి జిల్లాకి ఒకటి శాంక్షన్ చేశారు. అయితే అందులో 2 మాత్రమే పూర్తయినాయి, విశాఖపట్నం, గుంటూరు. కానీ గత ప్రభుత్వానికి ఇటువంటి అవగాహన లేక ఏదైతే 10 శాంక్షన్ చేస్తే 8 క్లోజ్ చేసేసింది, స్టార్ట్ చేయరు అసలు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేయమంటే ఈ రోజు రాష్ట్రంలో 1, 2 కాకుండా మరొక 6కి యాక్చువల్ గా శాంక్షన్ ఇచ్చాం. వాటిలో 4 అయితే టెండర్ అయిపోయినాయి, వర్క్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇక్కడైతే కర్నూలు యాక్చువల్ కర్నూలు, కడప 2 ఇచ్చాం. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అప్పులు 10 లక్షల కోట్ల పైన అప్పులు ఈ రోజు ఈ ప్రభుత్వం కడుతూ అనేక సంక్షేమ పథకాలు ఏదైతే సూపర్ 6 లో చేశారో అవన్నీ ఇస్తూ ఈ రోజు డెవలప్మెంట్ కూడా కావాలా. ముఖ్యమంత్రి ఒకటే అంటారు, సంక్షేమాలు చేయాలా, డెవలప్మెంట్ చేయాలా.